బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. బాపూజీ చెప్తూ ఉన్నారు, ఈ భూమి మీదకి చాలా మంది ఏలియన్స్ వచ్చారు. చాలా దూరం నుండి, గెలాక్సీల నుండి వచ్చారు, యూనివర్సుల నుండి వచ్చారు, పూర్తిగా మల్టీవర్స్ నుండి, అనేక వేరే గ్రహాల నుండి, హయ్యర్ డైమెన్షన్ నుండి కూడా ఏలియన్స్ వచ్చారు. గ్రేట్ యూనివర్స్ నుండి, వేరే మల్టీవర్స్ నుండి, వేరు వేరు కళల నుండి చాలా పవర్ ఉన్నటువంటి ఆత్మలు ఏలియన్స్ రావటం జరిగింది. అందరూ కూడా చెప్తున్నారు, ట్రంప్ ద్వారా ఈ ప్రపంచం మొత్తం వినాశనం తయారవుతుంది, వినాశనం చేయిస్తాడు అని. కానీ అనేక ధర్మాలు, అనేక మత సంప్రదాయాలు ఏదైతే భూమి మీద చూస్తూ ఉన్నామో, అందరూ కూడా ఏలియన్సే ఇవన్నీ కూడా ఈ ధర్మాలన్నీ తయారు చేశారు. అనేక మత సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, మరి పూర్తి వీడియోని మీరు చూస్తే అర్థమవుతుంది అని అంటున్నారు బాపూజీ. మరి ఈ సంప్రదాయాలు ఎక్కడి నుండి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, ఎవరు తీసుకొని వచ్చారు అంటే, వీళ్ళందరూ కూడా ఏలియన్స్ తమ తమ ధర్మాల యొక్క లెక్క ప్రకారం రావటం జరిగింది. ఇక్కడ భూమి మీదకి రావటంతో వాళ్ళు ఈ బ్రహ్మాండంలోకి రావటంతో భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం అని ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు చూడండి, శుక్రాచార్యుడు ఉన్నారు, అసురుల యొక్క గురువు ఉన్నాడు, ఆయన యొక్క ప్రభావంలోకి వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈ యొక్క ఏలియన్స్ అంటేనే పూర్తిగా సనాతన ధర్మానికి విరుద్ధం. ఎందుకంటే శుక్రాచార్యుడు ఈ వినాశనం యొక్క లీల ప్రారంభించాడు అసురుల ద్వారా. ఫస్ట్ నుంచే ఇది సత్యయుగంలోను, త్రేతాయుగం, ద్వాపరయుగంలో. ఈ కలియుగ అంతిమ సమయం వచ్చేటప్పటికి అసురుల యొక్క ప్రభావం ఎక్కువైపోయింది. ఈ కలియుగంలో 3900 సంవత్సరాల క్రితం ఇబ్రహీం వచ్చాడు. అబ్రహాం ద్వారా ఇస్లాం ధర్మ స్థాపన అయింది, డైనాసిటీ. అప్పటి నుండి వినాశం లీలలు స్టార్ట్ అయినట్టే. ఈ దీంట్లో అనేక మంది వచ్చి జొరబడ్డారు, పైగంబర్లు వచ్చారు, మెసెంజర్లు వచ్చారు, అందరూ వచ్చారు. ఇక శుక్రాచార్యుడు సదా సనాతన ధర్మానికి విరుద్ధమే. ఎందుకంటే ఎందుకు ఇంత విరుద్ధంగా అయ్యాడు అంటే, ఒకానొక సమయంలో మృత సంజీవిని విద్య కోసం ఆయన మరి శంకరుణ్ణి ఆడటంతో ఆయన కోపం వచ్చి మరి ఆయన్ని మింగేయటం అనేది జరిగింది. చాలా కాలం ఆయన శంకరుడు యొక్క ఉదరంలోనే ఉండిపోయాడు. ఈ పొట్టలో ఉన్న కారణం వల్ల వినాశనానికి కారకుడు అంటే వైబ్రేషను, అది శంకరుడు అంటే ఆయన పని ఏంటి, మరి వినాశకారియే కదా. ఈ స్థూలంలో బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన, శంకరుడు ద్వారా వినాశనం. ఈ బ్రహ్మాండం యొక్క కర్తవ్యంలో చేసే త్రిమూర్తుల యొక్క కర్తవ్యాలు. ఆ సంస్కారమే శుక్రాచార్యుడికి లోపల వినాశ సంస్కారము అని వచ్చేసింది. చాలా ఈ చాలా బలీయమైన సంస్కారం. ఎందుకంటే మహాదేవుడి యొక్క పొట్టలో ఉన్న కారణం వల్ల శంకరుడు యొక్క సంస్కారము అయిపోయింది శుక్రాచార్యుడికి కూడా. అందుకనే వినాశనం అంటూ నిలబడ్డాడు. దూరం నుండి వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పుడు వినాశము ఈ భూమి మీద చేస్తూనే ఉన్నారు. కంట్రోలింగ్ చేయటం అనేది ఎవరి వల్ల కాలేదు. అదే అడుగుతున్నారు అనంతభాయ్, ఎవరు దీన్ని కంట్రోల్ చేయలేరా, అది చేయలేరా అని. అందరికీ కూడా వినాశనమే నేర్పించాడు. వినాశనం కోసం ఏలియన్స్ను కూడా నిమిత్తం చేశారు. ఏలియన్స్ నెగిటివ్గా తయారైపోయారు. శుక్రాచార్యుడు కూడా ఉన్నాడు ఇందులో. శుక్రాచార్యుడు దగ్గర అసురుల యొక్క సంఖ్య చాలా ఎక్కువ ఉంది. కింద పాతాళ లోకంలో నుండి వచ్చారు. అతల వితల సుతల రసాతల తలాతల పాతాళ లోకాలు ఇవన్నీ కూడా భూమిపైకి వాళ్ళందరూ కూడా వచ్చేసారు. ఎక్కువగా మనుషులైపోయారు. ఆకారి మరియు సాకార లోకంలో కూడా ఉన్నారు. ఈ విధంగా చేరుకున్నారు. భూలోకం నుండి భువర్లోకానికి చేరుకున్నారు. అక్కడ కూడా గంధర్వులు, కిన్నెర్లు, యక్షులు ఇంకా చాలామంది ఉన్నారు, అక్కడికి చేరుకున్నారు. అసురులు ఈరోజు తాండవం చేస్తూనే ఉన్నారు. భారీ సంఖ్యలో అసురుల యొక్క తాండవం మీరు కూడా చూస్తూనే ఉన్నారు. 99% ఏలియన్స్ కూడా, అసురులు కూడా పూర్తిగా వినాశకారిగా ఉన్నారు. అసురుల యొక్క గురువు శుక్రాచార్యుడి యొక్క ప్రభావం వినాశకారిగా అందరిపైన పడింది. అందరూ అలాగే ఉన్నారు. 1% ఏలియన్స్ మాత్రమే
మంచిగా సతో ప్రధానంగా ఉండటం జరిగింది. ఈ యొక్క సతో ప్రధానంగా 1% భూమి మీద ఉన్న సూక్ష్మంగా ఉన్న వీళ్ళ యొక్క డినాయస్టీ అందరూ కూడా మృత్యులోకంలోనే ఇరుక్కుపోయారు. ఈ మృత్యులోకమే కదా 850 కోట్ల మంది మనుషుల్లో 1% సతో ప్రధానం ఉంటే ఏమి చేయగలం చెప్పండి. సూక్ష్మ జగత్తు ఆత్మలు కూడా ఇందులో ఉన్నారు. లెక్కలేనన్ని ఆత్మలు భూమి మీద ఉన్నాయి, సూక్ష్మ జగత్తులోనూ ఉన్నాయి. అందుకనే భూమిని రక్షించటం కోసం చాలా శ్రమ పడాలి. బాపూజీ భారత్కు బచావో, భారతదేశాన్ని ఎవరు రక్షిస్తారు, భూమిని ఎవరు రక్షిస్తారు అనే వీడియో కూడా నేను తయారు చేశాను. థర్డ్ వరల్డ్ వారు ఎలా ఆపాలి అని కూడా వీడియో చేశాను. అది కూడా చూడండి. మళ్ళా అనేక ధర్మాలు, మత సంప్రదాయాలు వినాశనం ఎలా అవుతుందో చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా సమయం పిలుపునిస్తూనే ఉంది. 25, 26, 27 ఎవరైతే సంవత్సరాలు ఉన్నాయో, మరి 27, 28, 29లో కూడా చెప్పాను నేను. 27 ఎండ్ వరకు కూడా ప్రజలకు జ్ఞానం అందించండి. మీరు కనీసం జ్ఞానదానం, మహాదానం. 1% ఆత్మలు మేలుకుంటే, 2% ఆత్మలు మేలుకుంటే, అనగా వాళ్ళందరికీ ఆత్మజ్ఞానం, బ్రహ్మ జ్ఞానం తీసుకుంటే, ఆల్మైటీ అథారిటీని తెలుసుకుంటే, ఆత్మస్వరూపంలో స్థిరమై పరంశాంతి వైబ్రేషన్లు పంపిస్తే వాయుమండలం మారిపోతుంది. భూమి అంతా మారిపోతుంది. వాయుమండలం అనగా స్థూల వాయువు, సూక్ష్మ వాయువు, కారణవాయువు, మహాకారణ వాయువు అన్నీ మారిపోతాయి. థర్డ్ వరల్డ్ వారు ఆగిపోతుంది. లేకపోతే ఈ ఇంకా ఎక్కువైపోతాయి. ఇప్పుడు చూడండి, ఈ ముగ్గురు ట్రంప్ కానివ్వండి, చైనా వాళ్ళు కానివ్వండి, నాస్తికు ధర్మం వాళ్ళు కానివ్వండి, జిన్పింగ్ కానివ్వండి, పుతిన్ రష్యా ప్రెసిడెంట్ కానివ్వండి, వీళ్ళు చాలా వినాశకారి గ్రూపుగా ఏలియన్స్ అయి ఉన్నారు. చాలా ఏలియన్ గ్రూపులు కూడా వినాశకారిగానే ఉన్నారు అని బాపూజీ అంటూ ఉన్నారు. దానికి అనంతభాయ్ అంటున్నారు, బాపూజీ మరి వీళ్ళందరూ ఏలియన్స్ అంటే వీళ్ళంతా ఏలియన్ అవతారాలే, సాకార రూపంలోకి మనుషులు అయిపోయారు ఏలియన్స్ అంటున్నారు. మరి వీళ్ళందరినీ ఎవరు నడిపిస్తున్నారు అని అడుగుతున్నారు అనంతభాయ్. వాళ్ళకు ఒక గ్రూప్ ఉన్నది, ఏలియన్ గ్రూపు, గెలాక్సీ నుండి ఆ పైన నుండి వచ్చినటువంటి వాళ్ళ వీళ్ళు అంటూ ఉన్నారు అనంతభాయ్. బాపూజీ అన్నారు వేరే యూనివర్స్ నుండి కూడా వచ్చారు. మరి మోదీజీని ఎవరు నడిపిస్తున్నారు అంటే ఆల్మైటీ అథారిటీ నడిపిస్తూ ఉన్నారు. భారత్ని రక్షించటం కోసం, సనాతన ధర్మాన్ని రక్షించటం కోసం మోదీనే, లేకపోతే సనాతన ధర్మం పూర్తిగా కనుమరుగైపోయేది. అడిగే నాదుడే ఉండేవాడు కాదు. సనాతన ధర్మం ఈరోజు కొలాప్స్ అయిపోయేది అంటున్నారు బాపూజీ. సనాతన ధర్మం పేరు పైకి తీసుకురావటానికి మోదీజీని నడిపించారు. మోదీజీ లేకపోతే ఎప్పుడో కథమైపోయేది భారతదేశం. విదేశాలు విధర్మి ఆత్మలందరూ కూడా భారతదేశంలో కూర్చున్నారు అని అంటున్నారు బాపూజీ. అనంతభాయ్ అడుగుతూ ఉన్నారు, బాపూజీ ఇప్పుడు పీస్ డీల్ సైన్ అనేది ఒకటి చేశారు, శాంతి గురించి డీల్ చేయటం, దానికి సైన్ చేశాము అంటున్నారు. ఇది జరుగుతుందా, వాస్తవమేనా అని అడుగుతూ ఉన్నారు. లేదు లేదు, ఇది నిలబడేది కాదు, కొద్ది రోజుల వరకు నడుస్తుంది, కొద్దిగా పీస్ డీల్ అంటూ అంటారు, మళ్ళా ప్రారంభం అవుతుంది యుద్ధం. శాంతించాము, శాంతి శాంతి అంటున్నారు, మేము యుద్ధం ఆపేస్తామంటారు, ఎంతకాలం మళ్ళా ప్రారంభం అవుతుంది అంటున్నారు. తర్వాత భలే ఈ సంవత్సరం కొద్దిగా నడుస్తుంది. 27లో యుద్ధం ఇంకా ఎక్కువ అవుతుంది. 28లో భయంకరంగా జరుగుతుంది. 29 ఎండ్లో భయంకరంగా యుద్ధము అనేది జరిగేది ఉంది. అక్కడ పరమాణు యుద్ధము జరిగితే 3 రోజులు భయంకరంగా పూర్తిగా పరమాణు బాంబులేంటి, హైడ్రోజన్ బాంబులేంటి, న్యూక్లియస్ బాంబులేంటి అన్నీ పేలేదే ఉంది. ఒక్కసారిగా భారతదేశంలో భయంకరమైన సివిల్ వార్ వస్తూ ఉంటుంది. ఎవరూ రక్షించబడేది లేదు. ఎందుకు అంటే కమ్యూనికల్ అట్టాగే ఉంది, కమ్యూనికల్ స్ట్రైక్ కూడా వచ్చేస్తుంది అని అంటున్నారు బాపూజీ. భయంకర సివిల్ వార్ భారతదేశంలోనూ నలుమూలల కూడా జరుగుతూ ఉంది అంటున్నారు. బాపూజీ దీన్ని ఎవరు ఆపలేరా అని అడుగుతూ ఉన్నారు. ఆపవచ్చు, ఎలాగా?
ఎవరైతే మరి భూమి మీద ఉన్నటువంటి జనాభాలో 1% మేల్కొన్నా చాలు, మరి ఆత్మస్వరూపంలో కూర్చొని ఆత్మజ్ఞానిగా బ్రహ్మ జ్ఞానిగా 1% అయిపోయి పరం శాంతి వైబ్రేషన్లు వ్యాపింపచేస్తే ఆ ఫస్ట్ స్వపరివర్తన అనేది అవుతుంది. తమ ఇల్లు పరివర్తన అవుతుంది. నలువైపులా వాయుమండలం మారుతుంది, భూమి మారుతుంది, వాయుమండలం మారుతుంది, విశ్వ యుద్ధాన్ని ఆపటం కూడా జరుగుతుంది అని అంటూ ఉన్నారు బాపూజీ. అనంతభాయ్ మరలా అడుగుతూ ఉన్నారు, బాపూజీ ఏ విధంగా లైవ్ మెడిటేషన్ ప్రోగ్రాంలో కూడా నేను ఏలియన్ పుస్తకం, ఏలియన్ ఇంటర్వ్యూ అని ఒకటి రాశాను. ఒక ఏలియన్ ఉన్నది, AIRL అని అరల్ ఒక ఏలియన్ ఇంటర్వ్యూ బుక్ వచ్చింది. అది 1947లో రోజ్వెల్లో పడిపోయిన UFO నుండి బయటకు వచ్చిన ఏలియను పట్టుకున్నారు, ఇంటర్వ్యూ చేశారు. ఒక నర్సు డీకోడ్ చేస్తూ ఉంది, ఏలియన్తో మాట్లాడుతూ ఉంది. అది మెటల్లీ టెలికమ్యూనికేషన్, టెలిపతి లాగా చేస్తూ ఉన్నారు. కాంటాక్ట్ అయ్యారు, దాని నుండి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇది 2008లో ఒక బుక్ బయటికి వచ్చింది. దాని గురించి కొన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు. ఇవన్నీ కూడా నేను మీ ద్వారా తెలుసుకోవాలనుకున్నాను. చర్చలు అయితే, పుస్తకం అయితే బయట ఉన్నది. నిజంగా ఇవన్నీ సత్యమేనా అంటూ ఉన్నారు. ఈ బుక్ కూడా కరెక్టేనా అని అడుగుతున్నారు అనంతభాయ్. బాపూజీ అంటున్నారు, చూడండి ఏలియన్ అనే విషయము కరెక్టే. ఆ విషయం కొద్దిగా డీటెయిల్గా నేను చెప్తాను. ఎందుకంటే ఏలియన్ వచ్చారు, వాస్తవంలో అది పూర్తిగా ఒక గ్రూప్ అన్నమాట. అది పెద్ద గ్రూప్గా వచ్చారు. UFO క్రాష్ అయింది, 3 మాత్రమే మిగిలారు, మిగతా వాళ్ళందరూ ఏలియన్స్ కూడా చనిపోయారు. ఆ 3లో కూడా 2 కూడా శరీరం వదిలేశారు, సూక్ష్మంగా ఆకారీ రూపంలో వాళ్ళ ఆత్మలు ఉన్నాయి అంటున్నారు బాపూజీ. అయితే అనంతభాయ్ అడుగుతున్నారు, బాపూజీ అవి మాట్లాడతాయా? 10,000 సంవత్సరాల ముందు మేము మిల్కీ వే గెలాక్సీ నుండి వచ్చాము, తర్వాత హిమాలయాల్లోకి దిగాము, తర్వాత 3,000 మంది ఏలియన్స్ ఉండేవాళ్ళం, వాళ్ళందరూ మనుషులైపోయారు, మాయమైపోయారు అక్కడి నుండి అని అన్నారు. ఆ పుస్తకంలో కరెక్టేనా అని అడుగుతున్నారు అనంతభాయ్. బాపూజీ అంటూ ఉన్నారు, ఏలియన్స్ అనేది చాలా మంది వచ్చారు, గెలాక్సీ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, గ్రేట్ యూనివర్స్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మరి గెలాక్సీ నుండి వేరే యూనివర్స్ నుండి వచ్చి ఆగిపోయారు, దూర యూనివర్స్ నుండి, గ్రేట్ యూనివర్స్ నుండి, గ్రేట్ యూనివర్స్ నుండి, మల్టీవర్స్ నుండి, వేరే మల్టీవర్స్ నుండి కూడా వచ్చారు. ఇప్పుడు గెలాక్సీలలో ఆగిపోయారు కొంతమంది, నెమ్మదిగా మన సోలార్ సిస్టంలో కూడా వచ్చారు, ఈ భూమి మీద కూడా వచ్చి ఉన్నారు కొన్ని గ్రూపులు. 3,000 మంది ఉన్న గ్రూపు కూడా నిజమే, వాళ్ళు వచ్చింది అంటూ ఉన్నారు బాపూజీ. అనంతభాయ్ అంటున్నారు, ఎన్ని కళలు వాళ్ళు ఆ యొక్క ఏలియన్స్కు పవర్ అంటే వాళ్ళకు వాళ్ళ యొక్క క్రియేటరు 25 కళల పవర్ ఉన్న వాళ్ళు అని అంటున్నారు బాపూజీ. బాపూజీ ఆ బుక్లో ఇలా చెప్పారు, మాకెవరు క్రియేటర్ లేరు, మేము స్వయం భూలు అని చెప్పారు. బాపూజీ అంటున్నారు, వాళ్ళు మర్చిపోయారు, కింద వచ్చి మాయ ప్రభావంలోకి వచ్చారు, వాళ్ళు స్వయం భూలు అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, ఈ భూమి మీద శివపురాణం, విష్ణు పురాణం, వీటన్నిటిలో కూడా శివుడు స్వయంభూ అని రాసేలా వాళ్ళు చెప్పడంలా, మరి అలాగే మర్చిపోయారు వీళ్ళు కూడా అంటున్నారు. మరి ఇప్పుడు ISB ఇమోర్టల్ స్పిరిచువల్ బీయింగ్ అని వాళ్ళు చెప్పుకుంటున్నారే అంటున్నారు బాపూజీ. అంటే మన శాస్త్రాల్లో మహాదేవుడు శంకరుడు కూడా స్వయంభూ అని చెప్పారు కదా. మహాదేవుడు శంకర్ నా స్వయంభూ, నా తల్లిదండ్రులు లేరు, నేను స్వయం రచయితను అని అన్నాడు కదా. వాళ్ళ తల్లిదండ్రులు లేదా? నేను చెప్పాను కదా, మహాశివుడే శివుడి యొక్క రచయిత అని. ఆదిశక్తి మహాశక్తి మహాశివుడు శివుడి యొక్క రచయిత అని. స్వయంభూ ఎలా అయ్యారు?
అలాగే వాళ్ళు కూడా మర్చిపోయారు వాళ్ళ గురించి, వాళ్ళ రచయితను గురించి అని అంటూ ఉన్నారు. బాపూజీ మరి అది రియల్గా వాళ్ళ క్రియేటర్ ఉన్నాడంటారా అంటే తప్పకుండా క్రియేటర్ లేకుండా క్రియేషన్ ఎట్లా జరుగుతూ ఉంది? తల్లిదండ్రులు లేకుండా పిల్లలు తయారవుతారా ఏంటి? స్థూలంగానూ జరగదు, సూక్ష్మంగాను ఆకారి రూపంలో కూడా ఉండదు అంటున్నారు. ఇక్కడ చూడండి, క్రియేటర్ శివుడు ఉన్నాడు, శివపురిలో ఉంటారు. ఆదిశక్తి ఆది శివు ఉన్నారు. వీళ్ళ రూపం ఉన్నది అక్కడ. వీళ్ళిద్దరూ శంకర్ పార్వతి అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఈ యొక్క ఆది శివ్ ఆదిశక్తి బ్రహ్మ విష్ణు శంకర్ను సృష్టించారు. వాళ్ళకు తెలియదు, మర్చిపోయారు. శివ్ శంకర్ కలిసి ఏకమైతేనే శంకరుడు ఒకటే అని చెప్పేస్తూ ఉన్నారు. అంటే ఏలియన్స్కు కూడా తెలియదా బాపూజీ? అంటే ఏలియన్స్గా ఉన్నప్పుడు వాళ్ళతోటి మన కాంటాక్ట్ డైరెక్ట్గా కాలేదు కదా. వాళ్ళు భూమి మీదకి వచ్చి వాళ్ళ రూపం మార్చుకున్న తర్వాత వాళ్ళకి అన్ని ఆవరణలు వచ్చినాయి. ఈ 3,000 మంది కూడా మాయమైపోయారు అన్నప్పుడు వాడు మనుషులు అయిపోయారు కదా. వాడు మర్చిపోయారు భూమి మీద రావటంతో మాయ ఆవరణలు పట్టినవి, అందుకే వాళ్ళందరూ మర్చిపోయారు. ఇక అనంతబాయి ఏలియన్ బుక్ గురించి బాపూజీని అడుగుతూ ఉన్నారు. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో ఏం చెప్తారో బాపూజీ అవన్నీ విందాము. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం ఆ శాంతి.